నమస్తే. చీకటిలో ప్రజాగలం. ఏపీలో ఉండేటువంటి ఒక ప్రజలందరూ కూడా ఇంకా చీకట్లోనే ఉన్నారు. 5 సంవత్సరాలు దాటుతున్నటువంటి సందర్భంలో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఏపీ ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారు. నోరెత్తినటువంటి ఒక పూజారిని కూడా అంత క్రూరంగా హింసించడం అనేది మనం చూసాం. ఒక పూజారే కాదు, గుళ్ళే కాదు, ఎవరు వస్తే వాళ్ళని గొడ్డలు ఏటే అన్నటువంటి ఒక పరిస్థితి ఏపీలో జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంకి సంబంధించి మేము మీ అందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే, చీకట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో గలం విప్పాల్సినటువంటి వచ్చింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి కొంతమంది మేధావులు వాళ్ళకున్నటువంటి ఏపీ ప్రజలకు ఉన్నటువంటి ఒక సమస్యలన్నీ చెబితే ఇంకా కొంతమందిలో మార్పు వచ్చి సరైన నిర్ణయం తీసుకొని సరైన ఓటు వేస్తారనేదే మా యొక్క చీకటిలో ప్రజాగలం కాన్సెప్ట్. అయితే మనతో పాటు ఒక మేధావి, ఏపీకి సంబంధించినటువంటి ఒక మేధావులు ఉన్నారు. ఆయన అసలుకి ఏం జరుగుతుంది ఏపీలో, ఎలాగుంటుంది, అసలుకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా వీటన్నిటిని కూడా అధిగమించాలనే వాటి మీద మనం చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మొత్తానికి మనం చూస్తే ఏపీలో ప్రజాగలం అంతా కూడా చీకట్లో ఉండిపోయింది. అసలుకి ఎలాంటి పరిస్థితులు అంటే, నోరెత్తి మాట్లాడితే కన్న తల్లిని కన్న తండ్రిని కూడా చంపేటువంటి సిట్యుయేషన్లో గంజాయి సాగు కావచ్చు, మత్తులో మొత్తం అంతా చీకట్లో మునిగిపోయింది. అవునండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత జరిగిన తర్వాత కూడా 5 సంవత్సరాల క్రితం చిన్నాన్న హత్య జరిగిన తర్వాత తన నోటితో తను మాట్లాడినటువంటి ఒక మాటలు ఏదైతే ఉన్నాయో, కనీసం మొన్న 5వ వర్ధంతికి కనీసం పూల మాల కానీ పూల దండ కానీ వేయనటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమంతా సిద్ధం అనేటువంటి ఒక ప్రోగ్రాంలో చిన్నాయిని ఎవరు చంపారో నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారే దీని వెనక్కున్నారని చెప్పేసి అంటూ, ఇది ఆ దేవుడికి తెలుసు, మా చిన్నాయనకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ సొంత వివేకానందరెడ్డి సంబంధించి కూతురు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సునీత గారు, మా నాన్నని చంపింది వీళ్ళిద్దరే అని పర్టికులర్లీ చెబుతూ ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. అవునండి. అయితే మీలాంటి మేధావులు గలం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, ఇంకా కొంతమంది ప్రజల్లో, చాలా వరకు పూర్తి ప్రజల్లో మార్పు వచ్చేసింది. ఇంకా కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి యొక్క అనుమానాలు కావచ్చు, అవి కావచ్చు, మీరు పూర్తి వివరంగా వివేకానంద రెడ్డి గారి గురించి ఆయన 5 సంవత్సరాల తర్వాత మాట్లాడడాన్ని ఏ రకంగా చూడొచ్చు, దీన్ని హత్యా రాజకీయాల కింద చూడొచ్చు అంటారా? ఇది మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం అండి, నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ మా చిన్నాయన అనే విషయం మళ్ళీ ఎత్తారు. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ఆయన పాలనలో జరిగిందంతా మనం కళ్ళారా చూసాం, ప్రజలందరం కళ్ళారా చూసాం. అవును. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత చిన్నాయన అని పేరు ఎత్తుతూ ఆయనని చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు, ఈ ప్రజలందరికీ తెలుసు, ఆయనకి కూడా తెలుసు అనే ఒక పదాన్ని వాడారు. ఏంటి, వాళ్ళ చిన్నాయనకి కూడా తెలుసు అని. సో అది మాత్రం పచ్చి నిజం, వాస్తవం. ఎవరు చంపారు అనేది వాళ్ళ చిన్నాయనకి బాగా తెలుసు. ఎందుకంటే చనిపోయే ముందు ఎవరెవరు చంపారో ఆయన కళ్ళారా ఆయన చూస్తున్నాడు. ఇది ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆయనే ఇదంతా చేయించాడు అని చెప్పిన విషయాన్ని వాస్తవంగా ఒప్పుకున్నట్లే నాకు వినిపించింది ఆ స్వరం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లో ఇంతకాలం యాక్చువల్గా కిందటి ఎన్నికల్లో ఆయన గెలిచిన అనేక కారణాల్లో ఈ హత్య ఒక ముఖ్య కారణం. అప్పుడు నేను కూడా ఒక రకంగా ఆలోచించాను, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళే చేశారు ఈ హత్య అని చెప్తే, ఇది ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న కడప జిల్లా. సో అక్కడ ఫ్యాక్షనిజం అనేది కామన్. సో వీళ్ళు ఏదో ఒక రీజన్ తోటి ఒకరినొకరు చంపుకోవటం అనేది కారణం అనేది జరుగుతూ ఉంది. సో ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, ఆ కడప జిల్లా వాసులు, వీళ్ళల్లో ఏదో అంతర్లీనంగా ఘర్షణ జరిగి ఏదో ఒక కారణం మీద హత్య జరిగి ఉండొచ్చు అని కూడా నేను అనుకున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా మనకి బాహ్య ప్రపంచానికి తెలిసేటప్పటికి మనకి 8-9 అయిపోయిందండి టైము. మనకి ఆయన చనిపోయారనే విషయం 7, 8, 9 ఆ ప్రాంతాల్లో చూచాయిగా వార్తలు అందినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మానసిక ప్రవృత్తి ఎంత నీచమైంది, ఎంత దుర్మార్గమైంది అనే దాన్ని
నేను ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీడియా ముందు టీవీల దగ్గర కూర్చొని నేను అబ్జర్వ్ చేశాను. ఆ రోజే నాకు అర్థమైపోయింది పూర్తిగా స్టోరీ. ఇది నేను ఎలాగ దాన్ని విశ్లేషించుకున్నాను నాకుగా నేనంటే, ఆ రోజు మనకి వార్తలు వచ్చినాయి, వివేకానంద గారు హత్య చేయబడ్డారు, తెలుగుదేశం వాళ్ళే చంపేసి ఉంటారు అనేది వార్తలు పుకార్ల కింద వచ్చేసినాయి పుంకాలుగా. ఆ టైంలో సుమారుగా నేను అనుకుంటా 9 గంటలు ఆ టైంలో అనుకుంటా విజయసాయి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు అని మీడియా ముందే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఒక 2-3 నిమిషాలు హడావిడి చేసేసి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ లేదు. మళ్ళీ టీవీల్లో రకరకాల విశ్లేషణలు, రకరకాల వాదనలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఆశ్చర్యకరంగా నడుస్తుంది. హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే ఆయనకి వైఎస్ కుటుంబంలో ఒక పెద్దగా రాజశేఖర రెడ్డి తర్వాత ఆయనకు ఉన్న గుర్తింపు ఆయనకు ఉంది. సో డెఫినెట్గా చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో ఏమైందంటే సాయంత్రం ఈవినింగ్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చిన్నాయన గారు చనిపోతే వెంటనే రాలేదు. సరే ఎలక్షన్ మూడ్లో ఉన్నాడు, ఎలక్షన్ హడావిడిలో ఉన్నాడు, రాలేకపోయి ఉండొచ్చు, ప్రీసెట్టెడ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు ఆయనకి అనుకున్నాం. తర్వాత ఆయన వచ్చినాక ఆయన మీడియా ముందు చెప్పింది ఏంటంటే, మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేశారు, ఇక్కడ తల మీద నరికారు, ఇక్కడ గుండెల మీద నరికారు, ఇక్కడ చెయ్యి మీద నరికారు, అన్ని గాయాలు ఉన్నాయి, దాదాపు 3 లీటర్ల రక్తం ఉంది అక్కడ. ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బాత్రూంలో పడేశారు, బాత్రూంలో కమోట్కి రక్తం రాశారు, ఆయన గొడ్డలతో నరికివేయబడ్డాడు, తెలుగుదేశం వాళ్ళే చంపారు, చంద్రబాబు నాయుడే చేయించాడు అంటూ కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తూ ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, ఇలా కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆయన అంటే ఆయన ఏంటంటే అదంతా ఆయన కళ్ళతో చూసినట్లు వివరించారు. ఆయన వివరణ అలాగుంది. ఆయన జరిగిన విధానం, గొడ్డలతో నరికారు, చంపేశారు, అంత రక్తం ఉంది, శవం దొరికింది అని చెప్పలేదు ఆయన. ఇలా నరికేశారు, అంత రక్తం ఉంది, ఈడ్చుకుని బాత్రూంలోకి తీసుకెళ్లారు, బాత్రూంలో తలకాయ తీసి కమోట్ కొట్టారు, కమోట్ అంతా రక్తం అంటుకుంది. చాలా ఒక స్టోరీ ఆయన చూసిన విధంగా దగ్గరుండి ఆయన జరుగుతుండగా చూశాడా, లేకపోతే ఎవరైనా చేస్తూ ఈయనకి వీడియోలో చూపించారా అన్న విధంగా ఆయన చెప్పాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏంటి ఈయన ఇంత క్లియర్గా వివరిస్తున్నాడని. అయితే ఇంకొక వాదన కూడా ఉంది. అది జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో వీడియో కాల్ తీసి మరీ చూపించారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇదంతా కూడా తను దగ్గరుండి చూసినట్టుగా మాట్లాడడానికి కూడా ఇదే రీజన్ అనుకోవచ్చా? ఇవన్నీ తర్వాత వచ్చినాయి మనకి. అవును, హత్య జరిగిన తర్వాత వచ్చిన వివరాల్లో ఈ వివరాలన్నీ 1 సంవత్సరం తర్వాత నుంచి ఇవన్నీ రావటం మొదలుపెట్టినాయి. ఇవన్నీ అవును, అది మొన్న సిబిఐ విచారణలో కూడా ఏదో ఫోన్ వచ్చిందని, ఇవన్నీ తెల్లవారుజామున ఫోన్ వచ్చిందని, ఇవన్నీ వివరాలు వచ్చినాయి. యాక్చువల్గా ఆ రోజు జరిగిన దాన్ని టాలీ చేసుకుంటే ఆయన చనిపోవటం, గుండెపోటుతో చనిపోయారని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడం ఒక 3-4 గంటల వ్యవధి తర్వాత, ఆ తర్వాత ఒక 6-7 గంటల వ్యవధి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలతో నరికారని చెప్పటం, ఇదంతా చూస్తుంటే ఏదో జరిగింది, ఏదో మిస్టరీ ఉందని అనిపించింది ఆ రోజు నాకు, ఏదో జరిగిందని. ఆ తర్వాత వచ్చిన వివరాల్లో ఏంటంటే తెల్లవారుజామున 4 గంటలకే జగన్మోహన్ రెడ్డికి ఈ వార్త అందింది అనేది పక్కా ఆధారాలతో సిబిఐ వారు ప్రవేశపెట్టారు. సో ఇంకా నా కంక్లూజన్ ఇంకా బలపడుతుంది. అప్పటికి తెల్లవారుజాము 4 గంటలకు ఆయన వివరాలు తెలిస్తే రాత్రి 6-7 గంటల వరకు ఆయన రాలేకపోయాడు కనీసం అక్కడికి. సరే ఏదో ఒక రీజన్, రాజకీయ కారణాలు ఉండొచ్చు అని ఒక వర్షన్ అనుకుంటే, ఇంకో వర్షన్ ఏంటంటే వీళ్ళందరూ కూడగట్టుకొని ఒక కుట్ర ప్రకారం దీన్ని ఒక స్టోరీ అల్లుకునే విధంగా టైం తీసుకున్నారు. సో ఈ హత్య జరిగిన కేసులో ఆయన వివేకానంద గారి పెంపుడు కుక్కను కూడా చంపివేయడం జరిగింది. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేశారో లేదో? అవును, అవును. సో అది కూడా ఏంటంటే ఎవరు చంపారనే దాన్ని పసిగట్టకుండా ఉండటం కోసం, బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం, అది తెలుగుదేశం వాళ్ళు చంపారన్నట్టు వాళ్ళ వాదన అనుకోవచ్చు, వాళ్ళే చంపారనేది ప్రపంచానికి తెలిసిన వాదన అనుకోవచ్చు. కుక్కను చంపేయటం వలన మరొక ముఖ్య ఆధారాన్ని చంపేశారు, అందులో చంపేశారు. తర్వాత ఏమైందంటే తెల్లవారుజాము 4 గంటలకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఈ హత్యకి ప్లాన్ వేసిన వాళ్ళు, హత్యలో పాల్గొన్న వాళ్ళందరూ తెల్లవారుజాము 3 గంటల నుంచి ఆయన ఇంట్లో ఉన్న మాట సిబిఐ విచారణలో బయటపడింది. గూగుల్ టేక్అవుట్ అనే దాని ప్రకారం అది ఏమాత్రం అబద్ధం కాదు. ఎందుకంటే గూగుల్ నుంచి నిజంగా డెఫినెట్గా మంచి అటువంటి సమాచారం, మొబైల్ ఫోన్స్ కనుక ఉంటే అటువంటి సమాచారం, పక్కా సమాచారం వస్తుంది. సో దీని ప్రకారం ఏమైందంటే వీళ్ళు ఏదో వీళ్ళ మధ్యన రాజకీయ ఘర్షణ కానీ,
ఆ ఎంపీ పదవి గురించి కానీ వీళ్ళు చేసినట్లు సిబిఐ విచారణలో చూచాయిగా అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్గా సిబిఐ అంత విచారణ చేసింది 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాస్తవంగా అయితే సిబిఐ చెప్పిన మాట తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాదన ప్రకారం తెలుగుదేశం వాళ్ళే చంపారని నిన్న చెప్పిన మాట ప్రకారం తీసుకుంటే, ఆయన అధికారంలో ఉండగా సిబిఐ విచారణ చేసి సిబిఐ ఏమో అన్ని వేళ్ళు ఆయన కుటుంబం వైపు, ఆయన కుటుంబంలోని వ్యక్తుల వైపు చూపిస్తుంటే, వీళ్ళు పరిపాలనలో ఉండి, అంటే వీళ్ళు మీకు తెలుసు, ఇంకా చిన్న ఉదాహరణలు కూడా మధ్యలో తీసుకోవచ్చు. చిన్న కేసులకు కూడా అందరినీ, ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలను కానీ భయంకరంగా హింసిస్తూ కేసులు పెట్టి నరకం చూపిస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి కేసే ఒక ఉదాహరణ. 300 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ముందు చెప్పారు, స్కిల్ స్కామ్. 270 కోట్లు అన్నారు తర్వాత. అది తర్వాత ఆయన మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు లాస్ట్కి తేల్చిందంటే 27 కోట్లు జరిగింది, అది కూడా పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నారని చెప్పారు, ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పారు. చెప్తూ అది కూడా ఇప్పటి వరకు ఛార్జ్ షీట్లో పూర్తి ఆధారాలు ఇప్పటి వరకు చూపించలేకపోయారు. ఆయన అధికారంలో ఉండి ఎంత అక్రమం చేయగలిగాడు? ఆయన 53 రోజులు చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేతని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినే జైల్లో పెట్టగలిగాడు. అంటే ఈయన ఎంతకైనా తెగించగలడు చేయాలనుకుంటే అనే దానికి అదొక ఉదాహరణ. మరి అటువంటి పరిస్థితుల్లో ఈయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ చిన్నాయన్ని చంపేసింది వాళ్ళ కుటుంబ సభ్యులే అని చెప్పి సిబిఐ చెప్తుంటే ఈయన ఎలా అంగీకరిస్తాడు, ఎలా ఒప్పుకుంటాడు? అది ఈయన ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించడు దాన్ని. అది జరగడానికి కూడా ఆస్కారం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా. అయినా ఆయన గట్టిగా ప్రయత్నం చేసి డెఫినెట్గా చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు ఈ హత్య చేశారు అనే విషయం గనక ఆయన చెప్పాలి అనుకుంటే అవసరమైతే సిబిఐ వాళ్ళని కొట్టైనా సరే, ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు ఆయన, రామ్ సింగ్ గారి మీద. కొట్టైనా సరే, వాళ్ళని బెదిరించైనా సరే, వాళ్ళని చంపైనా సరే ఆయన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు మీదకి తిప్పగలిగేవాడు. కానీ ఆయనకి తెలుసు అంతలేనగా తన లోపల ఉన్న మనస్సు, అదేదో అంటారు కదా, లోపల ఆయన తత్వానికి తెలుసు జరిగింది మనమే చేశాము అనేది తెలుసు. సో బలంగా ఆయన సిబిఐ ముందు ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు అనేది తీసుకెళ్ళలేకపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా. ఏ రకమైన ఆధారాలు చూపించలేకపోయాడు తెలుగుదేశం వ్యక్తులు చేశారు ఈ హత్య అనే దాని మీద. కానీ ఎంత జరిగినా ఎంత విచిత్రం అంటే ఆయన నోటి నుంచి అబద్ధాలు ఎంత తేలికగా మాట్లాడేస్తాడు అనే దాన్ని బట్టి ఆయన మనస్తత్వం ఎంత నీచమైందనే దాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తెలుగుదేశం వాళ్ళే చేశారని ఆ రోజు ఒప్పించాడు, 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగానూ నిరూపించలేకపోయాడు. సిబిఐ ఉన్నా కూడా వాళ్ళ అండతో కూడా ఆయన ఏమీ చేయలేకపోయాడు. అంటే ఆయన మనస్సాక్షికి తెలుసు చేసిందంతా వాళ్ళే అని. సో సిబిఐ అనేది ఏంటంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అది విచారణ మొదలుపెట్టిందంటే స్టార్టింగ్ నుంచి వస్తుంది, 0 నుంచి స్టార్ట్ చేస్తారు, మొత్తం మూలాలన్నీ బయటికి లాగుతారు. ఈ మూలాలన్నిటిలోని వీళ్ళు మొత్తం కుటుంబ సభ్యులందరూ అందులో కూడి ఉన్నారు. ఈ మూలాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఒక్కొక్కటి అది ఎలా ఉందంటే రక్తం ఉడికిపోతుంది రాష్ట్ర ప్రజలకి. వీళ్ళు ఎంత దుర్మార్గులరా, ఎంత నీచమైన కుటుంబం ఇది. అంటే మీకు ఇంకో విషయం, ఈ విషయంలో చెప్పాలంటే సునీత గారితో కూడా కిందటిసారి ఎలక్షన్స్లో స్టేట్మెంట్ ఇప్పించారు, తెలుగుదేశం వ్యక్తులే చేయించారని. ఆవిడ ఎక్కడో బయట ఉంది పాపం. ఆవిడ వచ్చి నిజంగానే అన్న చెప్పిన మాటలు నమ్మకంగా ఉండదు కదా. 2 అన్నలు, ఒక అన్న కాదు, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళు చెప్పిన మాటలు బేస్ చేసుకునే ఇది ఎవరో చేశారనే ఆలోచనలోనే ఆవిడ కూడా ఉంది. వాళ్ళు చెప్పిన మాటలే, వాళ్ళు ఏది చెప్పమంటే అదే చెప్పింది మీడియా ముందు కూడా. కానీ గత 5 సంవత్సరాల్లో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఆవిడ కూలంకుషంగా వాళ్ళందరినీ స్టడీ చేసి ఈ జరిగినవన్నీ దగ్గరగా చూసిన తర్వాత ఆవిడకి కూడా అర్థమైంది ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారనేది. సో చూద్దాం సార్, మొత్తానికి మీ విశ్లేషణ మాత్రం ప్రజలందరిలోకి వెళ్ళాలి. ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి విశ్లేషణలో చాలా కులంకషంగా
పూర్తిగా ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మందిలో మార్పు అయితే వచ్చింది. Yes, sir. ఇంకా మిగతా జనాల్లో కూడా ఉన్నటువంటి అంటే జగన్ ఎంత నీచమైన రాజకీయాలు చేయగలుగుతాడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్నయన గుర్తుకు రావడం అనేది అదందరూ ప్రజలు గమనించాలి. అవును. చూద్దాం సార్, చూసి ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఓకే సార్. నమస్తే. నమస్తే అండి.